అతను ఎమ్మెల్యే కాబట్టి నేను అతని నియోజకవర్గంలోనే పని చేస్తున్నాను కాబట్టి నేను మా అబ్బాయి ఎవరు నేను ఓకే నేనే పెట్టిన వీడియో అతనికి రూపానంద్ రెడ్డి అనే అతనితో వైరం ఉంది. ఓబుల్వారిపల్లెలో 6 crores మిస్అప్రోప్రియేషన్ చూపించాడు. ఆయనకి రూపానంద్ రెడ్డికి పడదు. ఎలాగైనా సరే చెప్పేది వినండి వింటారా? క్వశ్చన్ అడిగినప్పుడు నేను చెప్పేది వినండి. క్వశ్చన్ అడిగినప్పుడు సరే నేను కూడా మీ క్వశ్చన్ పనికి రాదా ఎవరండి మీకు చెప్పారు జర్నలిస్ట్ ని నైట్ అంతా ఇంట్లో పెట్టుకున్నాను? ఏ జర్నలిస్ట్ నైట్ అంతా ఇంట్లో ఉండి ఏమి ఉండడండి. మీకు వచ్చింది రాంగ్ ఇన్ఫో. ఓకే 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 చెప్పండి. ఓకే ఓకే మీరు డిమాండ్ చేశారని చెప్పి ఒక వాయిస్ కూడా వినిపిస్తున్నారు. వినిపించండి మీరు వినిపించండి. నాన్చాక్ కాదండి, అది స్కిప్పింగ్ రోప్. సరే, దాడి చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? అతను ఒక ఏఐ ఫోటో వేశారు. ఇది వినండి ఒకసారి. సౌండ్ రావట్లేదు. వేరే దాంట్లో ఉంది కదండి, నేను వినిపించాను. ఎస్ఆర్ లో చెప్పండి అంతే. అక్షరాల 25 కోట్లు అడిగానండి శ్రీధర్ని. నేను నీకు ఉంపడిగత్తగా ఉండలేనయ్యా. ఈ 1.5 సంవత్సరం నువ్వు నా దగ్గర ఆడిన అబద్ధాలకి, నాకు చేసిన మోసాలకి నమ్మించి నువ్వు నన్ను వాడుకున్నావు చూడు. 5 సార్లు కొడుకు వచ్చి పోయింది చూడు. దానికి 25 కోట్లు కావాలనేసి నేను అడిగా. దీని ఫుల్ నేను అసలు అనుకోవట్లేదు. నేను అసలు అలా 25 కోట్లు అడగడానికి కూడా అతనికి ఏమీ లేదు. ఇంకా నేనే వాడికి 7 లక్షలు ఇచ్చాను. ఒక చిన్న గవర్నమెంట్ ఎంప్లాయీ, బట్ మీరు అక్కడ మీ ఇల్లు కావచ్చు, మీరుకున్న ప్రాపర్టీస్ కావచ్చు, దాదాపు బానే ఉన్నాయి, బానే కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఎలా వచ్చినాయి? మా ఫాదర్ ఎండిఓ అండి. ఓకే, అంటే 3 కోట్ల రూపాయలకి సంబంధించినటువంటి అవినీతికి సంబంధించి 3 కోట్లకి అవినీతి చేశారు అని చెప్పినటువంటి మాటలు సాక్ష్యాలేవి మేడం? సాక్ష్యాలేవి. ఇప్పుడు నా దగ్గర ఎంక్వైరీ, రీ ఎంక్వైరీ కూడా చేశారు. 2 సార్లు పేపర్ లో వచ్చినాయి. కానీ నన్ను ఎందుకు సస్పెండ్ చేయలేదు? అక్కడ జర్నలిస్ట్ రాసిన దాంట్లో కూడా మీ పేరు లేదు, ఊరు లేదు. ఎందుకు లేదు? నా ఫోటో వేసాడు, పేరు లేదు, ఊరు లేదు అంటే మొత్తం నా ఫేస్బుక్ నా ఫోటో వేసాడు. పేరు వేయాల్సిన అవసరం లేదు కదా. సోషల్ మీడియాలో అప్పుడు ఎవరు కంప్లైంట్ ఇచ్చారనండి? అతను రివీల్ చేశాడు నా ఫేస్. అతను ఎవరు కంప్లైంట్ ఇచ్చాడు? నేను కంప్లైంట్ ఇచ్చానా? శ్రీధర్ కంప్లైంట్ ఇచ్చాడా? నా హస్బెండ్ కంప్లైంట్ ఇచ్చాడా? నాకు ఈ సమస్య ఉంది,
నువ్వు పేపర్ కి వేయాలి అర్జెంట్ గా అని చెప్పేసి నా హస్బెండ్ కంప్లైంట్ ఇచ్చాడా, నేను కంప్లైంట్ ఇచ్చానా, లేకపోతే శ్రీధర్ కంప్లైంట్ ఇచ్చాడా? ఎవరు 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 ఏ వీడియో వేయమన్నారు? ఎవరు పేపర్ లో వేయమన్నారు జర్నలిస్ట్ ని? మరి అతను సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు. అతను వేసినందుకు నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటే అతను సూసైడ్ అటెంప్ట్ చేశాను అనేసి అన్నాడు. అతను వేసిన దానికి నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటే మీరు ఇలాగే మాట్లాడతారా? మీరు ఇలాగే మాట్లాడతారా అంటున్నాను. నాకు అర్థం కావట్లేదు ఆయన అడిగే మాట. ఆయన వేసినందుకు నేను సూసైడ్ చేసుకుంటే నువ్వు ఇలాగే మాట్లాడతావా? నువ్వు ఇలాగే మాట్లాడతావా? ఆయన వేసినందుకు నేను సూసైడ్ చేసుకుంటే, అతను వేసినందుకు నేను సూసైడ్ చేసుకుంటే నువ్వు ఇలాగే మాట్లాడగలిగేవాడు. నా పర్మిషన్ లేకుండా నా లైఫ్ లో కాదండి. అతను ఏం మాట్లాడుతున్నాడండి? ఒకవేళ నేను సూసైడ్ చేసుకుంటే ఏంటంటే మీరు చేసుకుంటారా? నా కొడుకు గురించి మీరు తీసుకున్నారా ఒక ఎమ్మెల్యే ఫోన్ తీసుకుని స్క్రీన్ షాట్ మీరు ఆయన ఫోన్ లో మీరు చేయి కట్ చేసుకున్నట్టుగా స్టేటస్ లో పెట్టుకోవడానికి అది అతను చూపించిన ఇవి నావి ఎప్పటి నుంచో ఉంటాయి. అతన్ని చూపించిన అతన్ని ఫోన్ చూపించిన డైవర్ట్ ఎందుకు ఉంటుంది? నా చెయ్య అది ఇది అనేసి అంటున్నారు కదా, నేను చూపిస్తాను. కొత్త తాడాడితే టాపిక్ డైవర్ట్ అవుతుంది మరి. ఒకటే టాపిక్ సార్, వన్ టు వన్ అడగమను. నేను కాదంట వన్ టు వన్ తమ్ముడు చెప్పినట్టు వన్ టు వన్ అడగండి. వన్ టు వన్ అడగండి. సరే సరే అతను చెయ్యి